ఈరోజు మనం ఇక్కడ లవ్లీ టీ స్పాట్ దగ్గర ఉన్నాం. సహజంగా ప్రతి ఏరియాలో చాలా చోట్ల ఇలాంటి టీ స్పాట్లు ఉంటానే ఉంటాయి. దీంట్లో కొత్త ఉంది, వింతే ఉంది. ప్రత్యేకంగా ఈ టీ స్పాట్ని ఎందుకు చూపిస్తున్నారు మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ లవ్లీ స్పాట్ అనేది ఏదైతే ఉందో ఇది పొలిటీషియన్స్కి ఒక లక్కీ స్పాట్ అంట. అంటే ఇక్కడికి వచ్చి టీ తాగిన వాళ్ళు కావచ్చు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, అంటే వాళ్ళు కార్పొరేటర్ అంటే ఎమ్మెల్యే అవటం, ఎమ్మెల్యే అంటే మంత్రి అవటం, అలా ప్రతి ఒక్కళ్ళు ఆఖరికి ఇప్పుడున్న స్పీకర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి టీ తాగి వెళ్ళిన వాళ్ళే అంట. సో చూద్దాం అసలు ఎందుకు ఇది లక్కీ స్పాట్ అయింది, లవ్లీ స్పాట్ కాస్త లక్కీ స్పాట్ ఎందుకు అయింది, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇవన్నీ ఒకసారి మనం మాట్లాడదాం. రైట్, నమస్తే అండి, బాగున్నారా? బాగున్నా సార్. చెప్పండి, లవ్లీ స్పాట్ లక్కీ స్పాట్ ఎలా అయింది? ఇది లక్కీ అంటే నాకు గిట్ట అదృష్టం కలిసి వచ్చింది, ఇక్కడ వచ్చే వాళ్ళకి గిట్ట అందరికీ అదృష్టం కలిసి వచ్చింది. అది ప్రతి పొలిటీషియన్ ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రం 90% అందరు పొలిటీషియన్ రియల్ మంచి స్టేజ్లో ఉన్నారు. గడ్డం ప్రసాద్ గారు మేము మామ అనే పిలుస్తాము, చిన్నప్పటి నుంచి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. తన దగ్గరికి వస్తున్నప్పుడే ఈ షాపును నేను టీ పక్కన రాపనిక. ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? 1993లో 93 December 8th స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇక్కడ మామ వచ్చినప్పుడు కార్తిక్ రెడ్డి గిట్ట రెగ్యులర్ ఇక్కడనే ఉండేవాడు. సబితా ఇంద్రారెడ్డి కొడుకు, ఇంద్రన్న కొడుకు. అయితే కార్తిక్ రెడ్డి ద్వారానే ప్రసాద్ మామకు అప్పుడు అటాచ్మెంట్ చేసిన, క్లోజ్నెస్ అయ్యింది. తర్వాత టికెట్ వచ్చి వికారాబాద్లో బై ఎలక్షన్ వచ్చినప్పుడు చంద్రశేఖర్ను మంచి బొంబరుతో ఓడించాడు. ఆ తర్వాత కిరణ్ కుమార్ పీరియడ్లో తనకు మంత్రి పదవి వచ్చింది. తర్వాత టీఆర్ఎస్ పీరియడ్లో 2 times ఓడిపోయాడు. మళ్ళీ ఇప్పుడు మంచిగా గెలిచి స్పీకర్గా రేవంత్ అన్నతో గిట సంబంధాలు పెట్టుకున్నాడు. బర్కత్పురంలో ఉండేవాడు కనుక రేవంత్ అన్న గిట పరిచయం ఉండకల్లా రేవంత్ అన్న గిట తనకు మంచి స్టాండ్గా పొజిషన్ ఇచ్చాడు. ఇప్పటికీ గడ్డం ప్రసాద్ కుమార్ మాకు మామ, కుమార్ అన్న మామ, ఇప్పటికీ మాకు మా వెల్విషర్గానే మాకు అన్నిటికీ సపోర్ట్గానే ఉంటాడు. తర్వాత కార్తిక్ రెడ్డి యూత్ను మొత్తము ఈడ గ్యాదర్ చేసిండంటే కార్తిక్ రెడ్డి, అవినాష్, ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు కాలేజ్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు అటాచ్గా ఉండి వాళ్ళ ద్వారా అందరూ అభిషేక్ అనేసి ముగ్గురు ద్వారా వీళ్ళందరినీ, రఘు, జానారెడ్డి కొడుకు రఘు, మన దేవేందర్ గౌడ్ కొడుకు ఓం ఉన్నప్పుడు, ప్రతి ఓం ఉన్నప్పుడు ఇక్కడనే ఉండేవాళ్ళు వీళ్ళందరూ. ఇదంతా ఓపెన్గా ఉంటుండే, బిల్డింగ్స్ లేకుండే, మొత్తం క్రౌడ్గా మొత్తం వీళ్ళ వెహికల్స్ రోడ్డు మీద పెట్టుకొని ఉండేవాళ్ళు. ఆ తర్వాత నాకు బిజినెస్ డెవలప్ అయిందంటే నారాయణ ఇన్స్టిట్యూట్స్ చైర్మన్, మంత్రి నారాయణ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయినప్పుడు నా దగ్గర టీ గిట తెప్పించుకున్నాడు. తర్వాత నా దగ్గర కారు ఆపుకొనేసి తన సమోసాలు, ఒక కూల్ డ్రింక్ దాగి వెళ్ళేవాడు. ఆ తర్వాత క్యాంటీన్ బిజినెస్ నాకు నేర్పిండంటే నారాయణ సారే. నాకు నా క్యాంటీన్ బిజినెస్ అంటే తెలియదు అంటే నేను నున్నా సిద్ధు నువ్వు రా అనేసి తన్నే నాకు పెట్టి మొత్తం బ్రాంచ్లు పెట్టుకోమని అందరితోనే డబ్బులు తీసుకున్నా. తను ఇప్పటికీ నారాయణ సార్ తన డబ్బులు లేకుండా బిజినెస్ ఇచ్చాడు. నాకు ఆయనకు ఎప్పుడు రుణపడి ఉంటాను నేను, ఎందుకంటే నా బిజినెస్ డెవలప్ అయిందంటే నారాయణ చైర్మన్ ద్వారానే. వాళ్ళ ఫ్యామిలీ గిట్ట అందరూ, చనిపోయిన కొడుకు గిట్ట నాకు ఎంత లైక్ చేస్తుండే, ప్రతిదీ అంకుల్ ఏదన్నా ఇది పంపి అది పంపి అని చెప్పేవాడు. తను చచ్చిపోయినప్పుడు మా అన్న కొడుకు మ్యారేజ్ అయినడే, అయినా కానీ నేను పోయి హాస్పిటల్లో ఆ రోజంతా అక్కడనే ఉన్నా, ఎందుకంటే నాకు చాలా లైక్ చేసేవాళ్ళు. తర్వాత నాకు ఈడేముందంటే ఆర్సీ రెడ్డి వచ్చినాక, నారాయణ కొంచెం డౌన్ అయినాక, ఆర్సీ రెడ్డి వచ్చినాక నాకు సేమ్ మళ్ళీ పాత స్టేజ్కి వచ్చేసిన. నారాయణ ఇన్స్టిట్యూట్ ఉన్నప్పుడు ఎట్లా బిజినెస్ వచ్చిందో ఇప్పుడు మళ్ళీ నాకు అదే స్టేజ్లో వచ్చింది. సివిల్ కోచింగ్ పిల్లలు, అమ్మాయిలు అందరూ అంకులు అనేసి అందరు నా దగ్గరికి క్లోజ్గా వస్తారు. మార్నింగ్ ఈవినింగ్ సండే బంద్ పెట్టేవాడిని. సండే గిట్ట మాకు ఇబ్బంది అవుతుంది అంకుల్ టీ తాగనీకే అంటే అప్పుడు సరే అనేసి నేను ఓపెన్ పెడతా అనేసి సండే గిట్ట ఓపెన్ పెట్టిన. మా రేవంత్ అన్న తమ్ముడు కృష్ణారెడ్డి నాకు చిన్నప్పటి నుంచి, రేవంత్ అన్న రాని తెచ్చపోద్దు, కృష్ణారెడ్డి వాళ్ళ ఫ్రెండ్స్ అందరము అటాచ్గా ఉంటాం. తను తప్పక ఇప్పుడు సీఎం అయినా కానీ అదే నాతో పిఆర్ మెయింటైన్ చేస్తాడు. తను ఇంత బిజీ ఉన్నా కానీ ఇట్లా పోయిందంటే ఆగి నాతో కలిసిపోతాడు. ఎవరితోనైనా కానీ నేను ఓన్లీ ఫ్రెండ్లీగానే పిఆర్ బండి సంజయ్ అన్న టీ తాగేసేసి సుభాష్ మన బీజేపీ స్పోక్ పర్సన్ దగ్గరికి రెగ్యులర్గా పర్సనల్గా వస్తాడు. ఓ రోజు వస్తే అతను సుభాష్ అన్న ఏంటంటే నాకు పివి నరసింహారావుకు జిప్సీ ఇచ్చినప్పుడు సుభాష్ అన్న పేరు మీద ఉండే ఆ జిప్సీ నాకు తీసుకుని నాకు జిప్సీ ఇష్టం ఉందంటే వాళ్ళ ఫాదర్ పివి అల్లుడు
బాబు మంచోడు, బాబుకి ఇద్దాం అనేసి ఇచ్చిండు. ఇచ్చినాకే సుభాష్ అన్న దగ్గరికి సంజయ్ అన్న వస్తే నేను కలుస్తాను ఫోన్ చేస్తే పార్టీ పరంగా వస్తలేడు సిద్ధు, నువ్వు ఒక్కడో అంటే మా అల్లుడు నేను పోయి పోతలే కదా. సుభాష్ అన్నతో నమస్తే పెట్టి నేను బ్యాక్ సైడ్ ఇవ్వండి అలా మిస్సెస్తో వద్దామా నమస్తే అని సుభాష్ అన్న సంజయ్ అన్న అంటుంటే సుభాష్ అన్న నన్ను ఇంట్రడ్యూస్ చేయనిపోయాడు. సిద్ధు అని ఇక్కడ షాప్ ఉంటుంది అంటే సిద్ధు అనగానే టర్న్ అయిపోయి, అరే సుభాష్ నాకేం తెలియదు, సిద్ధు ద్వారానే నేను ఈ స్టేజ్కి వచ్చిన, నేను హోమ్ మినిస్టర్ దాకే ఎదిగిన అనేసి తన ఇప్పటికీ ఆ రెస్పెక్ట్ ఇచ్చిండు. నాకు చాలా తనకు ధన్యవాదాలు చెప్తున్నా. మన చింతల రామచంద్రారెడ్డి గారి గిట ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు, నేను అందరితో తన ఇక్కడ వచ్చిందంటే తప్పకొచ్చి ఆగి వెళ్తాడు. కాకపోతే ఏంటంటే నాకు ఎక్కువ బిజినెస్ అంటే నారాయణ సార్ నా బిజినెస్ ఇంప్రూవ్ చేసాడు. విద్యా సంస్థలకు అన్నిటికీ టీ పంపేవాడిని, ఆడ ఏ ప్రోగ్రామ్ అయినా ఏ మీటింగ్ అయినా నా తానికి నేను అన్ని పంపేవాడిని. తన గిట ఏంటంటే నాకు ఏదైనా కానీ కాదనేవాడు కాదు, మొత్తం స్టేట్లో పెట్టుకోమన్నాడు, నాతో కాదు సార్ అంతా అని హిమాయత్ నగర్లో పెట్టుకున్నా. వేరే వాళ్ళందరికీ డబ్బులు తీసుకుని కానీ నాకు మాత్రం డబ్బులు వాళ్ళని ఎప్పుడు మర్చిపోను, వాళ్ళకి ఎప్పటికీ రుణపడు. బ్రాంచెస్ ఉన్నాయి, ఇది ఒక్కటే. నేను ఒకటి నల్లకుంటలో ఉండే బ్రాంచ్, అది ఏమైందంటే మళ్ళీ అమ్మేసినందుకు తీసేసినాం అంతే. అది ఒక 5 years. అది గిట్ట స్టూడెంట్స్ ర్యాంప్తో నా బిజినెస్ నడిచింది. రామయ్య ఇన్స్టిట్యూట్ ముంగట ఉండే ఫుల్గా క్రౌడ్, రామయ్య ఇన్స్టిట్యూట్ వాళ్ళది. పద్మాకాళి ఇల్లు గిట్ట ఫ్యామిలీ వాళ్ళు నా చైనీస్ రెస్టారెంట్ ఉండే, అది బ్లూ బాక్స్లో వర్క్ చేస్తే మాస్టర్స్లను తీసుకుని మంచిగా టేస్ట్ ఉండే. ఓ రోజు ఇక్కడ రిజల్ట్ వచ్చినప్పుడు నారాయణ ఇన్స్టిట్యూట్లో స్నాక్స్ అరేంజ్ చేసిద్దు అంటే నేను అక్కడ నుంచి చేస్తే వాళ్ళ బాబు గిట్ట తిని చాలా బాగున్నది, ఇది బ్లూ బాక్స్ టేస్ట్ ఉందంటే మాస్టరే బ్లూ బాక్స్ అసిస్టెంట్ అందుగురించి ఆ టేస్ట్ ఉంది అనేసి. ఒకటి నాకు ఇదంతా ఇవాళ బిజినెస్ అంటే స్టూడెంట్స్తోనే నాకు ర్యాంప్ అయింది. అదే పక్కనే మనకి నీలోఫర్ ఉంది, పెద్ద పెద్ద చాలా వచ్చినాయి, అయినా మనది ఎట్లా నీలోఫరు రేంజ్ ఏముందంటే దాని రేంజ్ అలాగున్నది. వాళ్ళు అందరూ టీకి వెళ్తారు, ఎందుకంటే కొంచెము టైం స్పెండ్ చేద్దామని, కొందరు మీటింగ్ అన్నట్టు ఫ్యామిలీతోని కపుల్స్ వాళ్ళు ఈడేంది కేవలం టీ తాగుతందుకే వస్తారు. టీ తాగేసి మంచిగా ఉంటుంది టీ అనేసి మా బాబురావు గిట టీ మంచిగా చేస్తాడు పిల్లోడు, అతని దిక్కిన గిట ఇక్కడ క్రౌడ్ వస్తుంది. మళ్ళీ ఈడేంటంటే మేము 10 రూపీస్కే టీ ఇస్తాం. వేరే తన ఈ టీ ఇవ్వాలన్నా 20 రూపీస్ వెళ్ళిపోతుంది. 10 రూపీస్ ఎందుకంటే స్టూడెంట్స్ ఉన్నారు, ఎక్కువ అవాయిడ్ చేసుకోలేరు, డిస్టిక్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లా అనేసి నేను టీ గిట రేట్స్ ఎక్కువ పెంచలేదు, కాఫీ టీ గిట. డే మొత్తం మీరు ఒక్కళ్ళే ఉంటారా? డే మొత్తం నేను మార్నింగ్ వస్తాను సార్. మార్నింగ్ వచ్చినాక మా అల్లుడు, మా అక్క కొడుకు, పెద్ద అక్క కొడుకు కృష్ణ అనేసి ఇట్రా కృష్ణ. చెప్పండి. ఇప్పుడు దాదాపుగా మొత్తం చెప్పారు. అంటే ఇందాక నేను అడిగిన క్వశ్చన్ మళ్ళీ ఫుల్ కొత్త చాలా వచ్చినాయి, టీ పాయింట్లను నీలోఫర్లోను ఫస్ట్ చాలా వచ్చినాయి, అయినా ఇది ఎందుకు ఇంకా స్పెషల్? ఫస్ట్ లవ్లీ స్పాట్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది సార్. అది లవ్లీ స్పాట్లో టీ బాగుంటుంది అనేది ఒక పేరు వచ్చేసింది. ఓకే, లవ్లీ స్పాట్లో తాగుదామని వేరే ఫ్రెండ్స్ అయినా హిమాయత్ నగర్కి వచ్చిందంటే లవ్లీ స్పాట్లో కలుద్దాం అనే పేరు వచ్చింది సార్. మన టీ 100% బాగుంటుంది. ఓకే, అట్లా అని ఇక్కడ ఈ ఏరియా చుట్టుపక్కల ఎవరు వచ్చినా కానీ లవ్లీలో కలుద్దాం అనేది తీసుకొని వస్తారు. అట్లా పేరు హిమాయత్ నగర్లో లవ్లీ స్పాట్ అనేది ఒక బ్రాండ్ పేరు వచ్చేసింది సార్. ఇక్కడ నారాయణ కూడా కానీ హిమాయత్ నగర్లో కలుద్దాం అని వస్తారు. అట్లా కాలేజ్ అందరూ లవ్లీ కాస్త పొలిటీషియన్స్కి ఏమో లక్కీ అయిపోయిందా? లక్కీ స్టూడెంట్స్కి అందరికీ కలిసి వస్తుంది సార్. నేను కూడా మామతో పాటు 33 years నుంచి ఇదే హోటల్ ఓపెనింగ్ నుంచి నేను మామ ఇద్దరం ఉన్నాం ఇలా. ఓకే సార్ ఓపెనింగ్ నుంచి నాకు ఫుల్గా సపోర్ట్గా ఫుల్ టైము ఒక కొడుకు గిట్టని సపోర్టు మా అల్లుడుగా నాకు మా అక్క కొడుకు, పెద్ద అక్క కొడుకు. చిన్నప్పటి నుంచి మాకు అటాచ్, మా పెద్ద అక్క అంటే మాకు ఇష్టం. అతను ఏమున్నా కానీ నా ఎంబడి ఇక డిగ్రీ అయిపోయినాక మాది ప్రాపర్ శంషాబాద్. 40 years కిందనే సిటీ ఎడ్యుకేషన్ కానీ వచ్చినాం, ఇక్కడనే సెటిల్ అయిపోయినాం. మా ఫాదర్ A-class కాంట్రాక్టర్ ఉండే, మా బ్రదర్ గిట్ట బిల్డర్ కమ్ ఆర్కిటెక్ట్. మరి ఇప్పుడు మీ స్టాల్కి పొలిటీషియన్స్ వస్తుంటారు, రకరకాల వాళ్ళు వస్తుంటారు, మరి మా పార్టీ వాళ్ళని అట్లేం లేదా? అట్లేం లేదు, వాళ్ళు డిస్కస్ చేస్తుంటారు, ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు, దానికి ఆన్సరింగ్ ఇస్తుంటా. నేను ఈ పార్టీ ఎవరు కరెక్ట్ చేస్తుంటో వాళ్ళ గురించి మాట్లాడతా. అట్లా నువ్వు రేవంత్ అన్న మీకు క్లోజ్గా, కార్తీక్ మీకు క్లోజ్గా అంటే పార్టీ మనుషులే, నాకు పర్సన్స్ అని ముఖ్యము అనేసి మాట్లాడుతున్నాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీడికి వచ్చే నాకు బిజినెస్ మాత్రం అదేందేమో కానీ
అక్కడ నేను రెడ్డి కాలేజ్ దగ్గర పెట్టినప్పుడు గిట్ట స్టూడెంట్స్తోనే నాకు బిజినెస్ ఉన్నాను. తర్వాత ఈడికి వచ్చినాక గిట్ట స్టూడెంట్స్తోనే బిజినెస్, క్యాంటీన్లు స్టూడెంట్స్ ద్వారానే. నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా యూఎస్లో ఉన్న ఇవాళ పిల్లలు, మా అన్న కొడుకు యూఎస్లో ఉన్నాడు, ఆడ కొందరు ఫ్రెండ్స్ అతన్ని కలిసినప్పుడు వాళ్ళు కలిసినాక ఏడుంటారు మీరు అంటే మేము చేనమ్మర్లు ఉంటాము అంటే కదా హిమాయత్నార్ ఎప్పుడు రాలేదా అంటే వస్తుంటే, అరే హిమాయత్నార్ రాలేదా, నువ్వు లవ్లీ స్పాట్ తెలియదా నీకు అంటే జోన్ మొత్తం ఇక్కడ ఏరియా మ్యాక్సిమం అందరు ఇక్కడ ఏరియాలో అందరు గుర్తుపడతారు. లవ్లీ స్పాట్ అంటే అడ్రస్ చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ చాలా అయిపోతారు. యూఎస్లో ఉన్న పిల్లలు గిట్ట లవ్లీ స్పాట్ అనేసి వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మంచి స్టేజ్లో ఉన్నారు, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో తీసుకొని వచ్చి కలిసిపోతాను నన్ను సిద్ధన్న అనేసి. అందరూ నన్ను సిద్ధన్న, నేను అందరినీ చిన్న మున్న జనరేషన్ స్టార్ట్ అయిపోయింది, వాళ్ళ పిల్లలు రావడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మా జనరేషన్ నెక్స్ట్ అయింది, మా పిల్లలు రావడం స్టార్ట్ అయింది. వాళ్ళకి చెప్పుకుంటాను అనమాట అనేసి మన రేవంత్ అన్న మామ అవుతారు, జయపాల్ రెడ్డి కాక కొడుకు. ఇక అందరు ఇక్కడికి ఎందుకంటే అందరు సపోర్ట్గానే ఉంటారు, ఆల్ పార్టీస్ సపోర్ట్ ఉంటారు. ఒక సిద్ధన్నగా అన్నట్టు అందరు సపోర్ట్ చేస్తారు. మీటింగ్ రాలేనా ఇక్కడ అవుతుంది, కాంగ్రెస్ రాలేనా ఇదే అవుతుంది. కృష్ణ యాదవ్ కాడికని ఇక్కడికి ఇట్లు చెల్లిందంటే పార్టీకి సంబంధం అందరికీ పడినా వీళ్ళందరూ నాకు సపోర్ట్గా ఉండేసేసి ఇవాళ ఈ స్టేజ్కి తీసుకొచ్చారు నన్ను. ఈ పేరు ఒకటి పెద్ద పెద్ద షాప్లకి ఇవాళ ఒక ఆటో రిక్షాడు ఒక రోజు నాడు అడ్రస్ చెప్తే తీసుకొని వస్తుంటే ఆడు పిజ్జా హట్ డామినోస్ అని చెప్తుంటే అతను కన్ఫ్యూజ్ అయిపోయేసి లాస్ట్ గేట్కి తీసుకొచ్చినాక అరే ఒక లవ్లీ స్పాట్ చెప్పినంటే నేను ఈజీగా తెచ్చేవాడినిగా, నువ్వు ఇవన్నీ చెప్తున్నావు అనేసాను. ఆ గుడ్ విల్ సంపాదించిన భగవంతుని ల్యాండ్ మార్క్ అయింది. భగవంతుని దయ వల్ల మీ అందరు ఆశీర్వాదం, డబ్బులు సంపాదించిన పేరు సంపాదించిన రెండు. సో ఇది అయితే లవ్లీ స్పాట్ అందరికీ లక్కీ స్పాట్గా మారింది. సో ఒకసారి అందరికీ తెలిసింది దాదాపుగా హిమాయత్ నగర్ చేనంబర్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇటువైపు వెళ్ళేవాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి విజిట్ చేయండి, ఎందుకంటే టీతో పాటు మీ ఫేట్ కూడా మారిపోద్ది అండి ఇక్కడికి వస్తే. ఎప్పటి నుంచి పని చేస్తున్నాం ఇక్కడ? సార్ నేను మినిమం 15 years అవుతుంది, 15-16 years అవుతుంది సార్. 15-16 years అవుతుంది సార్ మినిమం. చెప్పండి ఇక్కడ సార్. ఇక్కడ అండి అల్లం టీ ఉంటుంది, నార్మల్ టీ ఉంటుంది, లెమన్ టీ ఉంటుంది, పెప్పర్ టీ ఉంటుంది. అడిగిన వాళ్ళకి రకరకాలు చేసి ఇస్తాం. ఒకళ్ళు అల్లం ఎక్కువ అంటారు, వాళ్ళు తక్కువ అంటారు, షుగర్ తక్కువ అంటారు, లెమన్ టీ అడుగుతారు, నార్మల్ టీ కావాలంటారు, అవన్నీ చేసి ఇస్తాం సార్. నీ వల్లే సార్ ఇంత అయింది ఇదేం చెప్తున్నారు సార్. అందరూ పొద్దున అంతా వర్కర్స్ అంతా మిన్కోటి పార్క్ ఉందా పోయి ఇటు వస్తారు, వర్కర్ అంతా పొద్దున అంతా నిండిపోతారు, పొద్దున ఫుల్ పబ్లిక్ వస్తూనే ఉంటారు. అందరికీ అడిగిన రకాల చాయ్ ఇచ్చేస్తాం, ఎట్లా అంటే అట్లా ఇచ్చేస్తాం చాయ్. నార్మల్ అంటే నార్మల్, జింజర్ ఎక్కువ అడిగితే జింజర్ ఎక్కువ జింజర్ టీనే పోతుంది. నార్మల్ టీ కూడా అడుగుతారు, నార్మల్ టీ చేసి ఇస్తాము. లెమన్ టీ కూడా ఉంటుంది. లెమన్ టీ అంటే సూపర్, లెమన్ టీ కూడా, లెమన్ టీ చాయ్ అన్నీ నడుస్తాం. A lovely spot, we are coming almost since 10 years or so. So we are addicted to his tea and his coffee, his black coffee and all. And we get these coffees, teas everywhere. But the way our friend Siddhana maintains his relationship and his hospitality and his smiling face, that attracted us here. Because we have got Nilofer, big cafes here. But all those cafes are for only for show put up. But our Siddhana's lucky spot is something, lovely spot is something very different. We almost spend 45 minutes here. Daily? We are all gymmates here. Okay. We are from Gold Gym. Okay. So we come here exactly at 9 o'clock. Okay. Until 9:45 we'll have a fantastic time here. Oh. Fantastic time. Nice. Thank you. Lovely spot means the lovely chai with lovely spot also. Oh. It's amazing, awesome. Okay. We are enjoying like anything to stress our bus. Since how long you are doing? 10 years. 13 years. 10 years. 10 years. Okay. Same we are same group. Okay. So what is the difference between other tea shops and this? So sitting with the friends, having chit chat. So Taste of chai. For very nearby. So if you think summer will be there near to us, but we loved this spot. That's why we are always there. We will be there. How long we come to gym? After gym, we will have our
with our friends. We'll chat, chit chat, and we'll go. Happily we'll come. Happily we'll go. ఈ స్పాట్ లవ్లీ స్పాట్ అని మేము ఐఎమ్ కమింగ్ హియర్ ఫ్రమ్ లాస్ట్ 35 years. 35 years. Yes. I did my intermediate from this Tetrahedron Institute of this thing intermediate in the year of 1995. From there I have been coming here, and last 8-10 years we have been coming to this spot with all my gym friends. From the gym we come here. And we enjoy the place, especially the hospitality of the person, the owner. Okay. And the spot of Lovely is basically on his name. We call him the Lovely Man. Oh, nice. Thank you. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? మేము ఇక్కడ 12 years నుంచి వస్తున్నాము. 12 years నుంచి. సిద్ధన కోసం వస్తున్నాం ఇక్కడ. Okay. ఇక్కడ డైలీ 40-45 minutes మేము టైం స్పెండ్ చేసి ఇక్కడ చాయ్ తాగేసి కాఫీ తాగుతాము. Okay. ఎంజాయ్ చేసి వెళ్తాం మేము. ఏంటి స్పెషల్? చాలా ఉన్నాయి కదా మనకి చుట్టుపక్కల. ఇక్కడికే ఎందుకు? సిద్ధన్ హాస్పిటాలిటీ. ఓకే. ఇక్కడ టీ కూడా చాలా బాగా చేస్తారు, కాఫీ కూడా బాగుంటుంది.